హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఇది వచ్చేసి మార్కెట్, బెంగళూరులోని మార్కెట్, మార్కెట్లోనే చిక్పేట్ అంటే మరీ అంగళ్ళే ఉంటాయి. మనకి బట్టలు కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది. చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతుంది. 5 రూపీస్ ఇంకా స్టార్ట్ అవుతాయి అన్నీను నాకు తెలిసి. గోల్డ్ ఐటము, సిల్వర్ ఐటమ్ కానీ, జర్మన్ సిల్వర్ కానీ, శారీస్ కానీ, మెయిన్ రోడ్ కంటే కొంచెం లోపలికి పోతే ఇంకా మనకి తక్కువ ప్రైస్లో కూడా దొరుకుతాయి. మంచి మంచి శారీస్ దొరుకుతాయి. ఏదైనా కూడాను అంతే. చిక్పేట అంటే మెయిన్ రోడ్లో చాలా ఉంటాయి. కళామందిరు అట్లాంటివంతా మీకు తెలిసి ఉంటుంది. భైరప్ప సిల్క్ అంతా ఇవి. ఇక్కడైతే నేను కొంచెం మెయిన్ రోడ్ని ఇంకా కొంచెం లోపలికి అంతే, వెనక సైడే అనుకోండి. అలా అంగాలకు పోయినామంటే మంచి మంచి క్వాలిటీ చూడండి. ఇక్కడైతే మైసూర్ సిల్క్, క్రేప్ సిల్క్, అలా అదే సెమీ సిల్క్ అంటాం కదా, ఆ టైప్లో అయితే నేను చీరలు అయితే షాపింగ్ చేసినాను. చాలా చాలా బాగున్నాయి. ప్రైజెస్ పర్వాలేదు. ఎవరైనా కావాలనుకునే వాళ్ళు కొంచెం మెయిన్ రోడ్ కంటే పక్క రోడ్లోకి పోయి చూడండి. పర్చేస్ చేసే వాళ్ళకైతే చాలా మంచి ప్రైజ్కి ఇస్తారు. వ్యాపారం చేసే వాళ్ళకి కానీ, ఓన్గా తీసుకునే వాళ్ళకి కానీ, మెయిన్ రోడ్ కంటే కొంచెం కాస్ట్ తక్కువ అవుతుంది కదా. ప్రతి ఒక్కరు అదే కదా ఆలోచించేది. అలా చీరలు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడైతే వీళ్ళైతే ఎంతో ఓపిక. వీళ్ళంగల్లో అయితే 300, 400 ఇంకా స్టార్టింగ్ అంట. మంచి మంచి చీరలు అయితే ఉన్నాయి. బార్డర్ చీరలు, క్రేప్ సిల్క్, మైసూర్ సిల్క్, అదే సెమీ సిల్క్ అంటాం కదా, అలాంటివన్నీ ఉన్నాయి. నేనైతే చీరలు అయితే ఇక్కడైతే షాపింగ్ చేసినాము. చాలా మంచిగా చూపించినారు ప్రతి ఒక్కటిను ఓపెన్ చేసి. ఇంకా రేట్లు కూడా చాలా బాగున్నాయి. స్మూత్గా ఉన్నాయి. చీరలు క్వాలిటీను బాగున్నాయి. ఇంకా మార్కెట్లో అయితే మార్కెట్కి పోయినాక ఒకటే కొంటామా, కొనం కదా. చిక్పేట మొత్తం తిరిగేసినాం మేమైతే ఆ రోజు. చాలా చాలా షాపింగ్ చేసినాము. వీళ్ళంగల్లో అయితే చాలా మంచిగా అనిపించింది. నేనైతే ఇక్కడ చీరలు అయితే కొనుక్కున్నాను. ఇంకా ఆ తర్వాత అయితే వేరే అంగడికి పోయి ఇంకా కావాల్సినవన్నీ తీసుకొని ఇక్కడ చూడండి చీరలు అయితే ఓపెన్ చేసి చూపించినారు. రేటు పర్వాలేదు. చిక్పేటకు పోయే వాళ్ళైతే నేను చెప్పేది ఏమంటే, నాకు తెలిసినంత వరకు మెయిన్ రోడ్ కంటే కొంచెం లోపల అంగళ్ళకి పోతే కన్నా మంచి ప్రైస్కి అయితే దొరుకుతాయి మనకి. నాకు తెలిసినంత వరకు మెయిన్ రోడ్లు ఏమంటే కొంచెం వాళ్ళు పెద్ద పెద్ద అంగళ్ళు, బాడుగులు, లైటింగ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఏసీ అవంతా మన ఎత్తినే కదా వేసేది, మనమే కట్టాల్సిందే, తప్పదు. అలా అనిపించింది. కొంచెం లోపలికి పోయి చూస్తే మంచిగా ప్రైస్ అయితే దొరుకుతాయి. ఇక్కడైతే చూడండి గాజులు, ఇవైతే మెటల్ 100 రూపీస్ అంటే ఒక బండల్ లాగా వచ్చినాయి. ఇంకా నేనైతే గాజులు చూసినాను. ఇక్కడైతే వేలు చూడ 100 రూపీస్ ప్రింట్ వచ్చింటాయి. ప్రింట్ లేనివైతే 50 ప్లెయిన్గా ఉంటాయి. ఇక్కడ ఇంకొంచెం క్వాలిటీ బాగుండేటివైతే 120. ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది ఇక్కడైతే. చూడండి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, పండగలకైతే తోరణాలలాగా వేస్తాం చూడు, అలాంటివన్నీ ఉన్నాయి. ఇంకా క్లిప్స్ 5 రూపీస్ ఇంకా స్టార్ట్ ఉంటాయి. క్లిప్స్ కూడాను 5 రూపీస్కి 2 కూడా ఉన్నాయి. ఇంకేటైతే మేము చాలా చిన్న క్లిప్స్ కావాలని చూసినాము. అన్నీ వెతికినా కూడా దొరకలేదు. ఇంకా సరేలేనేసి మళ్ళీ మెహందీ ఇవన్నీ తీసుకొని, క్లిప్స్ కూడా చాలా బాగుంటాయి. తోరణాలు అన్నీ చూసుకున్నాము. అన్నీ ఏమేమి కావాలన్నీ తీసుకునేసి మార్కెట్ అయితే షాపింగ్ అయితే అయిపోయింది. ఇవి అంగడికే మేము పోయింది. చూడండి ఇక్కడ వస్తుంది. అంగడి పేరు కూడా వీడియోలోనే ఉంది, కావాలంటే తీసుకోండి. శ్రీ వస్త్రం అంగడి పేరు అయితే. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ ఇది. పైన అయితే నైటీస్ కూడా దొరుకుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.